సర్దుబాటు ఇతర ఛార్జీలతో ఇప్పటికే ప్రజల నడ్డి విరగొడుతున్న రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పవర్ పంజాతో కోలుకులని దెబ్బ తీయనుంది. ఏకంగా 10,000 కోట్ల మేరకు ఛార్జీలను పెంచేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. యూనిట్ కు సగటున 1.23 చొప్పున పెంచేందుకు విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కంలు కసరత్తు చేస్తున్నాయి. సర్దుబాటు ఇతర ఛార్జీలతో కలిపి ఇప్పటికే వస్తున్న భారీ బిల్లులకు ఈ కొత్త ఛార్జీలు అదనం. గృహ, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు మొదలుకొని అన్ని వర్గాలకు షాక్ తగలనుంది. 2013 ఏప్రిల్ 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయి. కొత్త విద్యుత్ ఛార్జీల ప్రతిపాదనలపై కుస్తీ పడుతున్న డిస్కంల ఉన్నతాధికారులు వీలైనంత త్వరగా ఈఆర్సీకి సమర్పించాలన్నది సర్కారు ఆరాటం. అప్పుడైతే తెలంగాణ సంబంధిత అంశాలపైనే పార్టీలు ప్రజల దృష్టి ఉంటుందని విద్యుత్ ఛార్జీల పెంపును పెద్దగా పట్టించుకోరనేది ప్రభుత్వ యోచనగా చెబుతున్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న టెలిస్కోపిక్ విధానాన్ని వచ్చే ఏడాది నుంచి ఎత్తివేసే అవకాశం ఉంది. మొదటి 300 యూనిట్లకు ఏకంగా 5.25 చొప్పున వసూలు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఆపై యూనిట్లకు ఛార్జీని పెంచి యూనిట్ కు ₹7 చొప్పున భారం వేసే అవకాశం ఉంది. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విద్యుత్ ఛార్జీలను ఒక్క పైసా కూడా పెంచలేదు. పైగా పరిశ్రమలకు విద్యుత్ ఛార్జీలను తగ్గించారు కూడా. తాము 5 ఏళ్లు విద్యుత్ ఛార్జీలను పెంచలేదని, మరో 5 ఏళ్లు కూడా పెంచేది లేదని పేర్కొన్నారు. అయితే ఆయన మరణానంతరం 3 ఏళ్లుగా ప్రభుత్వం ఏటా విద్యుత్ ఛార్జీలను పెంచుతూనే ఉంది. ఇప్పటికే విద్యుత్ కోతలు అమలు చేస్తున్న నేపథ్యంలో భారీగా ఛార్జీలు పెంచితే ప్రజల నుంచి ఎటువంటి వ్యతిరేకత ఎదుర్కోవలసి వస్తుందోననే ఆందోళన ప్రభుత్వ పెద్దల్లో ఉంది. పైగా ఏప్రిల్, మే నెలల్లో కోతలు మరింతగా పెంచాల్సిన పరిస్థితి ఉంది. 2013 డిసెంబర్ వరకు కోతల నుంచి ఉపశమనం లభించే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఛార్జీలు పెంచి కోతలు లేకుండా విద్యుత్తును సరఫరా చేస్తే పరిస్థితి కొంత మెరుగ్గా ఉండేదని, కానీ ఆ పరిస్థితి లేకుండా పోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయినప్పటికీ ఛార్జీల పెంపుకి సర్కారు మొగ్గు చూపుతోంది.